ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ ఉదయకాలపు ఆరాధన ఈ నెల చివరి ఆదివారంలో ఉదయకాలం మనం అందరం కూడా ఇలా లైవ్ ప్రోగ్రాంలో కలుసుకోవడానికి పరిశుద్ధాత్మదేవుడు మనకిచ్చిన ఈ సహాయాన్ని బట్టి దేవునికి వెళ్ళలేని స్తోత్రాలు చెల్లిస్తున్నాను. అందరూ బాగున్నారండి. ప్రతి వారు కూడా మీరందరూ కూడా కుటుంబాలుగా మీ గృహాల్లో ఉండి దేవుని ఆరాధించాలని ప్రభు పక్షంగా మనం చేస్తున్నాను. ఈ లైవ్ ప్రోగ్రాంలో ఎంతమంది అయితే చూస్తున్నారో వారందరినీ కూడా ప్రభు దీవించి ఈ వాక్యము ద్వారా వారిని బలపరచును గాక. ప్రార్థన చేసుకుందాం. సకలాశీర్వాదములకు కారణభూతుడు అయిన జీవం గల తండ్రి, అతి పరిశుద్ధుడా, నీ గణనామాన్ని బట్టి వేలాది స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాను. ప్రభా, ఈ ఉదయకాలపు నాయన ఆరాధనలో మేమందరము నాయన ఎవరి గృహాల్లో వారు ఉండి నిన్ను మహిమపరుస్తుండగా నీ కృపా వాత్సల్యత నీ బిడ్డలపై మీరు విడుదల చేయండి ప్రభువా. వ్యక్తిగతంగా ఈరోజు కూడా మాతో మీరు మాట్లాడి మమ్మల్ని బలపరిచి ప్రభువా, మా జీవితాల్లో ఒక స్థిరమైనటువంటి నాయన ఒక నిర్ణయం తీసుకుని ఈ ఇటు రీతిగా మా జీవితాలు స్థిరపరచబడితే పరలోక రాజ్యమే వెళ్తాము అని గ్రహించే శక్తిమంతులుగా ప్రతి బిడ్డను లేవనెత్తండి. నీ వాక్యములు నా మర్మములను ప్రభువా ప్రతి బిడ్డ తెలుసుకుని ఆ వాక్య ప్రకారంగా జీవించే శక్తిమంతులుగా మార్చబడినప్పుడు నిత్యరాజ్య వారసులుగా చేయబడతారని నీ వాక్యము సెలవిస్తుంది ప్రభువా. అటువంటి గొప్ప జీవితాలు ప్రతి బిడ్డ కలిగి ఉంటకు సహాయం చేసి మీరే మాతో మాట్లాడి మీరే బలపరిచి కృప చూపించమని యేసు దివ్యనామమున ఈ ప్రార్థన వినంతో వేడుకొనుచున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఒక ప్రత్యేకమైన పాట పాడుకుందాము. ఆ పాట ద్వారా దేవుని మహిమపరుద్దాము. ఎన్నో ఆనంద్ వచ్చి ఒక ప్రత్యేకమైన పాట పాడి వినిపిస్తారు. మనసార నేను పాడేదా నా విజయముకై ప్రాణత్యాగము చేసావు నీవు. విజయ గీతం మనసార నేను పాడేదా నా విజయముకై ప్రాణత్యాగము చేసావు నీవు. పునరుద్ధానుడ నీవే నాలాపన నీకే ఆరాధన. పునరుద్ధానుడ నీవే నాలాపన నీకే ఆరాధన.
ఉన్నతమైనని ఉపదేశమును నా నిత్య జీవముకే పూటము వేసితివే నీ రూపము చూడనాను ఉన్నతమైనని ఉపదేశమును నా నిత్య జీవముకే పూటము వేసితివే నీ రూపము చూడనాను యేసయ్యా నీ తీర్మానమే నన్ను నిలిపినది నీ ఉత్తమమైన సంగములో యేసయ్యా నీ తీర్మానమే నన్ను నిలిపినది నీ ఉత్తమమైన సంఘములో విజయ గీతము మనసార నేను పాడేదా నా విజయముకై ప్రాణత్యాగము చేసావు నీవు పునరుద్ధానుడ నీవే నా లాపనా నీకే నా ఆరాధనా ఒకని ఆయుషు ఆశీర్వాదము నీ వశమయ్యున్నవి నీ సరిహద్దులలో నెమ్మది కలిగేను నాలో ఒకని ఆయుషు ఆశీర్వాదము నీ వశమయ్యున్నవి నీ సరిహద్దులలో నెమ్మది కలిగేను నాలో యేసయ్యా నీ సంకల్పమే మహిమైశ్వర్యము నీ పరిశుద్ధులలో చూపినది యేసయ్యా నీ సంకల్పమే మహిమైశ్వర్యము నీ పరిశుద్ధులలో చూపినది విజయ గీతము మనసార నేను పాడెదా నా విజయముకై ప్రాణత్యాగము చేసావు నీవు పునరుద్ధానుడ నీవే నా లాపనా నీకే నా ఆరాధనా నూతన యెరూషలేం సీయోను నాకై నిర్మించుచున్నావు నీవు ఈ నిరీక్షణయే రగులుచున్నది నాలో నూతన యెరూషలేం సీయోను నాకై నిర్మించుచున్నావు నీవు నీ నిరీక్షణయే రగులుచున్నది నాలో యేసయ్యా నీ ఆధిపత్యమే అర్హత కలిగించే
నీ ప్రసన్న వదనమును ఆరాధించ యేసయ్యా నీ ఆధిపత్యమే అర్హత కలిగించే నీ ప్రసన్న వదనమును ఆరాధించ విజయ గీతము మనసార నేను పాడెదా నా విజయముకై ప్రాణత్యాగము చేసావు నీవు పునరుద్ధానుడ నీవే నాలాపనా నా విజయముకై ప్రాణత్యాగము చేసావు నీవు పునరుద్ధానుడ నీవే నాలాపనా నీకే నారాధనా పునరుద్ధానుడ నీవే నాలాపనా నీకే ఆరాధనా. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. మరి చక్కటి పాట పాడి వినిపించినటువంటి ఇన్వెస్ట్ని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. దేవుని వాక్యంలోనికి వెళ్ళి దేవుని మాటలను మనము విందాము. చూడండి, యోహాను సువార్త 3వ అధ్యాయము. యోహాను సువార్త 3వ అధ్యాయము మొదటి వచ్చిన కానీ కొన్ని మాటలు మనము చదువుకుందాం. యూదుల అధికారి అయిన నికోదేమును పరిసయ్యుడుండెను. అతడు రాత్రి యందు ఆయన యొద్దకు వచ్చి, బోధకుడా, నీవు దేవుని యొద్ద నుండి వచ్చిన బోధకుడు అని మేము ఎరుగుదము. దేవుడు అతనికి తోడై ఉంటేనే కానీ నీవు చేయుచున్న సూచక క్రియలను ఎవడునూ చేయలేడని ఆయనతో చెప్పాను. అందుకు యేసు అతనితో, ఒకడు క్రొత్తగా జన్మించితేనే కానీ అతడు దేవుని రాజ్యమును చూడలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నానని. అందుకు నికోదేము, ముసలివాడనైనా మనుషుడు ఎలాగూ జన్మింపగలడు? రెండవ మారు తల్లి గర్భమున అందు ప్రవేశించి జన్మింపగలడా అని ఆయనను అడగగా యేసు ఇట్లనెను, ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితేనే కానీ దేవుని రాజ్యంలో ప్రవేశింపలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నానని. శరీరం మూలముగా జన్మించినది శరీరమును, ఆత్మ మూలముగా జన్మించినది ఆత్మనై ఉన్నది. చూడండి, దీనికి వాక్యం చెప్తున్న మాటను మనం శ్రద్ధగా ఆలకించినట్లయితే ఈ నికోదేము ఎవరు అని అంటే ఇశ్రాయేలు బోధకుడు. కనుక ఆ ఇశ్రాయేలు బోధకుడు అయి ఉండి, అంటే దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని చెప్తున్నటువంటి వ్యక్తి ఏమని అంటాడంటే, ఒక వ్యక్తి క్రొత్తగా జన్మించాలని యేసు ప్రభు చెప్తుంటే తల్లి గర్భాన్ని వస్తాడా మళ్ళీ తిరిగి అనే ఒక ప్రశ్న వేస్తూ ఉన్నాడు. ఎందుకు ఈ మాటలో అతను ఆ ప్రశ్న వేస్తూ ఉన్నాడు అని అంటే, తనకి అక్షరార్థంగా వాక్యం చెప్పడం తెలుసు, కానీ ఆత్మానుసారమైనటువంటి జీవితము ఆయనకి తెలియకపోయింది. ఎందుకు అని అంటే, ఈ రోజున చాలామంది జీవితాలలో చూడండి, యేసు ప్రభుల వారి దగ్గరికి అతడు ఎప్పుడు వచ్చాడు అని రాయబడిందంటే, రాత్రి యందు అతను వచ్చాడట. ఏ పగలంతా ఎందుకు రాలేదు? ఏ పగల రాకపోవడానికి కారణం ఏంటి? పగలంతా సేవ చేసి ఉంటాడు, అందుకని రాత్రి వచ్చాడని మీరు అనుకుంటారేమో. కానీ అతడు ఎవరంటే పరిసయ్యుల జీవితాల్లో మనం చూసినప్పుడు వాళ్ళు చెప్పుతారే కానీ చేయరు అన్నారు. ఈరోజు నీ జీవితంలో, నా జీవితంలో మనం ఇతరులకి చెప్పేటువంటి వ్యక్తులుగా ఉన్నాము, కానీ అది అనుసరించే వ్యక్తులుగా మనం ఉన్నామా? యేసు చాలా గొప్పవాడని, యేసు చాలా సర్వశక్తిమంతుడని, యేసు నాకు ఈ కార్యం చేశాడు, ఆ కార్యం చేశాడని మనము చెప్తూ ఉన్నాము. అయితే ఇప్పుడు మన పరిస్థితి ఏమిటి? మనము ఆ మొదటి అనుభవంలో ఉన్నామా, లేకపోతే నికోదేములాగే మనము చెప్పి ఆత్మానుసారమైన జీవితం లేనటువంటి వ్యక్తులుగా ఉన్నామా?
ఈరోజు నువ్వు ఒక ప్రశ్న వేసుకోవాలట. నికోదేము అనే మాటకు ఏమిటి అర్థము అని అంటే, ప్రజలను జయించువాడు. నువ్వు ఈ లోకంలో నీ యొక్క టాలెంట్ను బట్టి, నీ శక్తిని బట్టి, నీకున్న బలాన్ని బట్టి, నీ వాక్చాతుర్యాన్ని బట్టి నువ్వు మాటల చేత ఎదిరించవచ్చు. కానీ నీ జీవితంలో ఆత్మీయత అనేది లేకపోతే, పరిశుద్ధాత్మ శక్తి నీలో లేకపోతే నువ్వు ఏ రోజు కూడా పరలోక రాజ్యం చేరలేవు. ఎందుకు అని అంటే, పరలోక రాజ్యం అనేది ఒక పవిత్రమైన స్థలం. ఆ పవిత్ర స్థలంలోనికి నీవు నేను వెళ్ళాలి అని అంటే ఖచ్చితంగా ఆ పరిశుద్ధత అనేది నీకు నాకు అవసరమై ఉన్నది. కనుక మన జీవితాల్లో ఆ యొక్క కొత్తగా జన్మిస్తే ఏంటి కొత్తగా జన్మించడం, మన జీవితంలో ఆ క్రొత్తదనం ఎప్పుడు మన జీవితాల్లోకి వస్తుంది? నీవు నేను కూడా ఆత్మీయంగా ఆ క్రొత్తదనాన్ని మనం అలా అనుభవించగలము అని అంటే, మారు మనసు లేకుండా బాప్తిస్వం అనేది ఎవరు తీసుకోకూడదని వాక్యం చెప్తుంది. కానీ చాలామంది కుటుంబాల్లో మనం చూసినప్పుడు, చాలా పరిస్థితులు మనం చూసినప్పుడు, చాలా క్రైస్తవ జీవితాల్లో మ్యారేజ్ సెట్ అయిన తర్వాత చాలామంది అప్పుడు బాప్తిస్వం తీసుకోవడానికి చాలామంది ప్రయత్నం చేస్తుంటారు. అలాగే అందరూ కాదు, కానీ కొంతమంది జీవితాల్లో నేను చూసా. కానీ వారి జీవితాల్లో ఏంటి అని అంటే, ఆ పరిశుద్ధ వివాహము జరగాలంటే ఈ రోజునే మనము అలాగా ఆ బాప్తిస్వం తీసుకుంటే పరిశుద్ధులుగా మారిపోయినట్లు అని అనుకుంటున్నారు. కానీ వాక్యం అలా చెప్పట్లేదండి. ఒకడు మారు మనసు పొందాలి. ఏంటి మారు మనసు అంటే? క్రొత్తగా జన్మించడమే. అందుకనే బాప్తిస్వం కూర్చున్నటువంటి కొన్ని మాటలు మనము చూసినట్లయితే వాక్యం ఏమి చెప్తుందనంటే, మనము దేవుని యొక్క రాజ్య వారసులుగా చేయబడాలి, నిత్యరాజ్య వారసులుగా నీవు నేను చేయబడాలి అని అంటే ఖచ్చితంగా మనకి కొన్ని లక్షణాలు ఉండాలి. ఆ లక్షణాలు ఉంటేనే నీవు నేను పరలోక రాజ్యానికి వారసులుగా చేయబడతామట. ఏమిటి మనం చూస్తే అపోస్తలుడైన పౌలు గారు ఏమని చెప్తూ ఉన్నాడు అని మనం చూసినట్లయితే, కొరింథీయులు రాసినటువంటి రెండవ పత్రిక 13వ అధ్యాయము కొరింథీయులు రాసినటువంటి రెండవ పత్రిక 13వ అధ్యాయము 5వ వచనంలో మనం చదివినట్లయితే, మీరు విశ్వాసము గలవారై ఉన్నారో లేదో మిమ్మును మీరే శోధించుకుని చూచుకొనుడి, మిమ్మును మీరే పరీక్షించుకొనుడి. మీరు భ్రష్టులు కాని ఎడల యేసుక్రీస్తు మీలో ఉన్నాడని మిమ్మల్ని గూర్చి మీరే ఎరుగరా అంటున్నాడు. ఏంటి మన జీవితాల్లో అనంటే, మనం అనుకుంటున్నాము ఏదో 1970లోనో లేకపోతే 80లోనో నేను పరిశుద్ధాత్మను పొందుకున్నాను, అప్పుడు నేను బాప్తిస్వం తీసుకున్నాను గనుక నేను ఇప్పుడు చనిపోతే నిత్యరాజ్యానికి వెళ్ళిపోతాను అని చాలామంది అపోహపడుతూ ఉన్నారు. కానీ ఆత్మ అనేది ప్రతిరోజు కాపాడుకునేదండి. నీ జీవితంలో ఆత్మ అనేది ప్రతిరోజు కూడా కాపాడుకునేది. ఆ నూతన పరచబడాలట. ఎందుకు అని అంటే, ఆయన వాత్సల్యత ఎడతెగక ప్రతిదినము నూతనముగా పుట్టుచున్నది అన్నాడు. ఒక వ్యక్తికి జ్వరం వస్తే ట్యాబ్లెట్ వేసుకోకపోతే జ్వరం ఎక్కువైపోయినట్లుగా, నీవు ఒకప్పుడు ఆత్మను పొందుకున్న నీవు అది పరిపూర్ణతలోనికి మార్చబడకుండా ఇంకా చలారిపోతున్నావు అని అంటే దాని అర్థము నీలో ఆ ఆత్మీయత అనేది తగ్గిపోయింది. అందుకనే ఇక్కడ ఒక ప్రశ్న వేస్తూ ఉన్నాడు వాళ్ళకి ఒక ప్రశ్న వేస్తూ ఉన్నాడు. ఏమని వేస్తున్నాడు అంటే, ఇదిగో నేను 3వసారి మీ దగ్గరికి ప్రయాణం చేసి వస్తున్నాను. ఆ వచ్చేటప్పటికి మీ జీవితాలు ఎలాగుండాలి అని అంటే, మీరు విశ్వాసము గలవారు ఉన్నారో లేదో మిమ్మల్ని మీరే శోధించుకొనుడి అని అంటే, ఎవరు ఆత్మీయత వాడికి తెలుసా అండి. నువ్వు నిజంగా పరిశుద్ధాత్మ శక్తికి దేవునికి భయపడుతూ ఉంటే ఖచ్చితంగా నీ జీవితంలో ప్రతిరోజు పరిశుద్ధాత్మదేవుడు మనకి మేలుకొలిపి మన ఆధ్యాత్మిక జీవితం ఎలాగుందో మనకు గుర్తు చేస్తూ ఉంటాడు ఆయన. నువ్వు ఆత్మీయతను కోల్పోతే
నీకు తెలియకుండానే నీవు ఆ యొక్క దిగంబర జీవితము కలిగిన వ్యక్తిగా ఉన్నట్లుగా నువ్వు చూడవచ్చు. కొన్నిసార్లు దేవుడు మనకి ప్రతిరోజు కూడా ఆ దర్శనము ద్వారా, ఆ స్వప్నము ద్వారా దేవుడు మనల్ని మాట్లాడి మనల్ని సరిచేయాలని కోరుకుంటున్నా. దానికి ఎప్పుడైతే లోబడి తిరిగి మళ్ళీ నువ్వు నీ ఆధ్యాత్మిక జీవితాన్ని కట్టుకోగలుగుతావో ఖచ్చితంగా నీవు ఉన్నతమైన కృపను పొందుతావట. నువ్వు భ్రష్టులు కాకుండా నీకు నీవే స్థిరపరచుకుంటేనట నీలో యేసుక్రీస్తు ఉన్నాడని నువ్వు తెలుసుకోగలుగుతావట. అది ఎలాగ తెలుస్తుంది అని అంటే, మీరు ఏ దుష్కార్యమನ್ನು చేయకుండా వలనని దేవుని ప్రార్థించుచున్నాను, మేము యోగ్యులమైనట్లు కనబడవలనని కాదు కానీ మేము భ్రష్టులమైనట్టు కనపడిన ఎడల మీరే మేలైనదే చేయవలని ప్రార్థించుచున్నాను అంటున్నాడు. కనుక మనం ఏదో ఇతరులకి కనిపించేటువంటి వ్యక్తులుగా కాకుండా మనలో ఉన్నటువంటి ఆ పరిశుద్ధాత్మ దేవునికి మనము సిద్ధపరచుకునే వ్యక్తులుగా ఉండాలట. అందుకనే ఏమని అంటూ ఉన్నాడంటే, ఆయన ఒక ఆరాటం ఎందుకు, ఒక దైవజనుడు ఎందుకు మనల్ని గద్దిస్తాడు, ఒక దైవజనుడు మనల్ని ఎందుకు ఆయన సరిచేయబడాలి, నువ్వు పరిపూర్ణతకు రావాలని ఎందుకు కోరుకుంటాడు అని అంటే, నిన్నేదో చెప్పాలి, నీకేదో చేయాలి, నువ్వు ఆ లోపంలో ఉన్నావని కాదు. కానీ ఒక క్రైస్తవ జనాంగంలో ఒక నిజమైనటువంటి సేవకుడికి ఉండేటువంటి లక్షణము ఏమిటి అని అంటే, నీ జీవితంలో చూడండి, కొలొస్సీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము, కొలొస్సీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 28వ వచనంలో మనం చదివినట్లయితే ఆ అపోస్తలుడైన పౌలు గారు చెప్తున్న మాటను చూద్దాము. చూడండి, ప్రతి మనుషుని క్రీస్తునందు సంపూర్ణంగా చేసి ఆయన ఎదుట నిలవబెట్టవాలని సమస్త విధములైన జ్ఞానముతో మేము ప్రతి మనుషుని బుద్ధి చెప్పుచు, ప్రతి మనుషునికి బోధించుచు ఆయనను ప్రకటించుచున్నాము. కనుక ఈ వాక్యము ఏమి చెప్తుందంటే, బుద్ధి చెప్తుంది మనల్ని. ఒకవేళ ఎక్కడ సరిచేయబడుతున్నామో లేదో, నువ్వు తప్పిపోతున్నావేమో, లోకాశలో పడిపోతున్నావమ్మో, ఈ లాక్డౌన్లో ఆ యొక్క మందిరానికి వెళ్ళలేకపోయిన కారణాన్ని బట్టి నీ ఆధ్యాత్మిక జీవితం ఎలాగుందో పాస్టర్కి ఎలా తెలుస్తుంది అని అంటే, ప్రార్థన ద్వారానే తెలుస్తుంది. కనుక నీ జీవితంలో ఈరోజు ఈ లైవ్ ద్వారా వ్యక్తిగతంగా దేవుడు నీతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, ఖచ్చితంగా ఒక దినాన్ని క్రీస్తు ఎదుట నిన్ను ఆ సేవకుడు నిలవబెట్టి సంపూర్ణుడిగా చేయాలట. ఎందుకంటే యేసు సంపూర్ణుడు, యేసు పరిపూర్ణుడు. కనుక నిత్యరాజ్యానికి వెళ్ళాలంటే ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను కూడా నువ్వు జన్మించాలట. ఏంటి ఆ జన్మ యొక్క జీవిత రహస్యం ఏమిటి అని చూస్తే, నువ్వు ఎప్పుడైతే దేవునిలో ఆ రక్షణ అనుభవంలోనికి వెళ్తావో, ఆ బాప్తిస్వము అనేది నువ్వు ఎప్పుడైతే తీసుకుంటావో, ఆ బాప్తిస్వము ద్వారా జరిగే కార్యం ఏమిటి అని కొన్ని మాటలు మనము చూద్దాము. చూడండి, గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము, గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 26వ వచనము కాండి నేను చదువుతాను. చూడండి, యేసుక్రీస్తునందు మీరందరూ విశ్వాసం వలన దేవుని కుమారులై ఉన్నారు. క్రీస్తులోనికి బాప్తిస్మం పొందిన మీరందరూ క్రీస్తుని ధరించుకొని ఉన్నారు. ఇందులో యూదుడని గ్రీకు దేశస్థుడని లేదు, దాసుడని స్వతంత్రుడని లేదు, పురుషుడని స్త్రీ అని లేదు. యేసుక్రీస్తునందు మీరందరూ ఏకముగా ఉన్నారు. మీరు క్రీస్తు సంబంధులైతే ఆ పక్షమందుండు అబ్రహాము యొక్క సంతానమై ఉండి వాగ్దానం ప్రకారము వారసులై ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. కనుక మన జీవితాలలో నీవు ఆ క్రీస్తు సంబంధివైతే అంటే, అక్కడ మాట పుట్టినట్లు ఏమంటే రాయబడి ఉందంటే, క్రీస్తు వారైతే అంటే యేసు ప్రభుల వారు ఎలాగైతే పరిశుద్ధుడిగా ఆయన ధరించుకుని ఉన్నాడు, దేవుని ఆత్మను ధరించుకుని ఉన్నాడట. అందుకనే ఆయన బాప్తిసం తీసుకుని ఒడ్డుకి వచ్చినప్పుడు, ఈయన ఇతడు నా ప్రియ కుమారుడు, ఇతనందు నేను ఆనందిస్తున్నాను అన్నాడు. ఈరోజు నీ జీవితంలో బాప్తిసము తీసుకున్నప్పుడు ఉన్న ఆ అనుభవము, ఆ ప్రార్థనా జీవితము ఈరోజు నీ జీవితంలో ఉన్నదా? ఉంటే దేవునికి స్తోత్రం. ఉంటే నీవు ఖచ్చితంగా తిరిగి జన్మించినటువంటి ఆ బాలుని వలె ఉంటావట. అందుకని యేసు ప్రభువుకి ఒక చిన్న పిల్లలు తీసుకుని వచ్చినప్పుడు
శిష్యులు ఆటంకపరుస్తుంటే ఇగో ఇటువంటి చిన్న పిల్లలదే దేవుని రాజ్యము అన్నాడు. ఎందుకన్నాడు ఆ మాట అని మనం చూసినట్లయితే చూడండి, ఆ మాటను మనం చూద్దాం. గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 15వ వచనం మనం చదివితే, క్రొత్త సృష్టి పొందుటయే కానీ సున్నతి పొందుటి యందు ఏమీ లేదు, పొందకపోటు యందు ఏమీ లేదు. ఈ పద్ధతి చొప్పున నడుచుకుని వారందరికీ అనగా దేవుని ఇశ్రాయేలుకు సమాధానమును కృపయు కలుగునుగాక అన్నాడు. అంటే దాని అర్థం ఏంటి అని అంటే, నువ్వు క్రొత్త సృష్టి పొందడమే. క్రీస్తుని ధరించుకున్న నీవు క్రీస్తులోనికి నువ్వు మార్చబడ కనుక నీ పాత స్వభావము, పాత జీవితము, పాత పరిస్థితి పరిపూర్ణముగా నువ్వు అది తొలగించుకున్నట్లేనట. అందుకనే యాకోబు ఎప్పుడు ఇశ్రాయేలుగా మార్చబడ్డాడంటే ప్రార్థనా జీవితము కలిగినప్పుడు. ఆ ప్రార్థనా జీవితము ద్వారానే తన జీవితంలో ఆ అద్భుత కార్యాన్ని చూడడానికి పరిశుద్ధాత్మ దేవుడు తనకి సహాయం చేశాడు. కనుక మన జీవితాల్లో నీవు నేను స్త్రీ అని లేదు, పురుషుడని ఏ భేదము లేదట. మనమందరం కూడా క్రీస్తుని ధరించుకుని ఉన్నట్లయితే ఆ క్రీస్తు ద్వారా మన జీవితాల్లో ఆ గొప్ప అనుభవంలోనికి వెళ్ళడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేస్తూ ఉన్నాడు. ఎందుకు అని మనం చూసినట్లయితే చూడండి, నువ్వు క్రీస్తులోనికి బాప్తిసం పొందుకున్న తర్వాత నువ్వు నీ జీవితంలో గొప్ప కార్యాలు చూడాలి అని అంటే నువ్వు రక్షణ పొందుకున్నప్పుడు, ఆ బాప్తిసం పొందుకున్నప్పుడు ఇంకొక అనుభవం ఏమి జరుగుతుంది అని మనము చూసినట్లయితే తీతు రాసిన పత్రిక 3వ అధ్యాయము 3వ వచనము కాండి చదువుతాను చూడండి. ఎందుకనగా మనము కూడా మునుపు అవివేకులమును అవిధేయులమును మోసపోయిన వారమును నానా విధములైన దురాశలకు భోగములకును దాసులయుండి దుష్టత్వమునందును అసూయందును కాలము గడుపుస్తూ అసహ్యులమై ఒకరిని ఒకడు ద్వేషించుకొనుచు ఉంటిమి గాని. అంటే పూర్వము నీ జీవితంలో ఆడి మంచోడు కాదు, ఈడి మంచోడు కాదు అని నువ్వు చెప్పుకుంటూ నీవే పరిశుద్ధుడివే అనుకుంటూ తెచ్చుకున్నావు. కానీ ఎప్పుడైతే నువ్వు దేవుని దగ్గరికి వెళ్ళావో, లేకపోతే వాక్యము దగ్గరికి వెళ్ళావో, అద్దం దగ్గరికి వెళ్ళిన వ్యక్తికి అద్దంలో తన ముఖం స్పష్టంగా తెలుస్తుంది అండి. వెలుగు దగ్గరికి వెళ్ళిన వ్యక్తికి ఆ వెలుగులో తనలో ఉన్నటువంటి లోపం ఏంటో తనకు తెలుస్తుంది. ఈరోజు ఆ వాక్యము ద్వారా, ఆ పరిశుద్ధాత్మ ద్వారా నువ్వు ఆ యొక్క కృపను పొందుకునే శక్తిమంతులుగా ఉంటేనట నీ పాత స్వభావం అంతా తీసివేయబడి, అక్కడ అంటున్నాడు మునుపు మనం ఎటువంటి వారిగా ఉన్నామట. ఎందుకనగా మనము కూడా మునుపు వివేకము లేని వారిగా అవిధేయులను మోసపోయిన వారమును. ఎలాగ మోసపోయిన వారం అని అంటే, నాకు నేనే పరిశుద్ధుడు, నాలో ఏ పాపం లేదు, నేను ఏ మోసం చేయలేదు, ఏ అబద్ధం ఆడలేదు. కానీ వాక్యం చెప్తుంది లోకంలో ఒక్కడు నీతిమంతుడు లేడు. కనుక మన జీవితంలో మనమే సరి చేసుకుని మేమే పరిశుద్ధులేమని. ఈ లోకంలో ఒకడు ఉందండి ఆచారం. ఏంటి ఆ ఆచారం అని అంటే, ఎంతమంది ఎక్కువ మంది పిల్లలని కంటే అంత పరిశుద్ధులు అట వాళ్ళు స్త్రీలు. అంటే ఒక వ్యక్తిని కన్నా ఆవిడకి కొద్ది పరిశుద్ధత, 2-3 ఆవిడ పుడితే ఆవిడకి ఇంకా కొద్ది పరిశుద్ధత, 10 మందిని కంటే ఇంకా పరిశుద్ధత. ఆవిడ గుడికి వెళ్ళకపోయినా పర్లేదు, 10 మందిని కంటే చాలు, 10 మంది బిడ్డల్ని ఆవిడ కంటే చాలు, ఆవిడ ఎంతో పరిశుద్ధురాలట. వాక్యం అలా చెప్పట్లా. ఎవరు పరిశుద్ధులు అంటే యేసు రక్తం చేత పరిశుద్ధపరచబడిన వారే పరిశుద్ధులు. వాక్యానికి విధేయులుగా చేయబడిన వారే, వారి కొత్తగా జన్మించిన వారై ఉన్నప్పుడే వారు పరిశుద్ధంగా జీవించగలుగుతారు. అప్పుడు మునుపు మనం అలాగున్నప్పుడు ఇప్పుడు మన జీవితంలో ఏమి జరిగింది అని చూస్తే, మన రక్షకుడైన 4వ వచనం చదువుతున్నా చూడండి. మన రక్షకుడైన దేవుని యొక్క దయయు మానవ ఎడల ఆయనకున్న ప్రేమయు ప్రత్యక్షమైనప్పుడు మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలంగా కాక తన కనికరము చొప్పుననే పునరుజ్ఞాన సంబంధమైన స్నానము ద్వారాను పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావము కలగచేయటం ద్వారాను మనలను రక్షించెను. హల్లెలూయా, హల్లెలూయా. చూసారండి, ఆ పునరుజ్ఞాన సంబంధమైన స్నానము అని అంటే
పునఃస్థితి స్థాపన సంబంధమైన అంటే తిరిగి జన్మించుట. ఇందాక బాప్తీసం తీసుకున్న నీవు క్రీస్తుని ధరించుకున్నావు అన్నాడు. ఇప్పుడు ఆ పరిశుద్ధాత్మను పొందుకుంటే నీ జీవితంలో ఆయన కృప వలనే నూతన స్వభావము. అంతవరకు కూడా నువ్వు ఎవరినైతే ద్వేషించావో వాడిని ప్రేమించడం ప్రారంభిస్తావు. అంతవరకు ఎవరితో మాట్లాడడం మానేస్తావో వారితో నువ్వు మాట్లాడడం ప్రారంభిస్తావు. అంతవరకు నీ స్వభావము వాడు బాగుపడిపోతున్నాడు, వీడు బాగుపోతున్నాడు, నేనే బాగోట్లేదు అనేటువంటి కక్ష పెట్టుకున్నాడు నీ జీవితంలో. ప్రభువా వాళ్ళు ఇంకా దీవించబడాలనేటువంటి ప్రార్థించే వ్యక్తిగా మార్చబడతావు. ఎలాగొచ్చిందని అంటే ఆ నీటి మూలముగా జన్మించినప్పుడు క్రీస్తుని ధరించుకున్నావు. పరిశుద్ధాత్మను పొందుకునేటువంటి ఆత్మ సంబంధమైన స్నానము ద్వారా నూతన స్వభావము నీలో జరిగించమని. ఈరోజు నువ్వు ఆత్మను కలిగి ఉంటే ఇతరులను ప్రేమించే వ్యక్తిగా ఉంటావో. అది ఎవరి ద్వారా జరుగుతుంది అని అంటే నీ భక్తి ద్వారా కాదు, నీ శక్తి ద్వారా కాదు, కానీ ఆయన ఆయన కృప వలన నీతిమంతులమని తీర్చబడి నిత్య జీవమును గురించిన నిరీక్షణను బట్టి దానికి వారసులు ఒకటికై ఆ పరిశుద్ధాత్మను మన రక్షకుడైన యేసు క్రీస్తు ద్వారా ఆయన మన మీద సమృద్ధిగా కృమ్మరించాను. హల్లెలూయా, హల్లెలూయా. నీకు జీవితంలో ఆ అనుభవం ఉందా? ఆ అనుభవం లేకపోతే, ఒక నీటి మూలమున ఆత్మ మూలమున జన్మించకపోతే నువ్వు పరలోక రాజ్యానికి వారసురాలు కాలేవు. ఆ నికోదేము దేవుని వాక్యము బోధిస్తున్నాడే తప్ప ఆత్మానుసారమైన జీవితం తన జీవితంలో లేకే ఆ పరిసయ్యులు అందరూ ఎలాగున్నారంటే వారు చెప్పుతారే కానీ చేయరట. అగ్రపీఠాల్లో గొప్ప స్థానానికి కోరుకుంటారంట, అజమాయిషీ చేస్తారట, ప్రజలను జయిస్తారంట. అంటే మేమందరూ కూడా ప్రజలను పరిపాలించేవారముగా ఉంటారంట. కానీ యేసు ప్రభులాగా ఆ యొక్క శిష్యులు కాళ్ళు కడిగేవారిగా. అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, ఒక స్తన్యమిచ్చు తల్లి గారాభించినట్లు మిమ్మల్ని నేను గారాభిస్తున్నాను అంటున్నాడు. అంటే ఒక చంటి బిడ్డను ఒక తల్లి ఎలాగైతే చూసుకుంటుందో ఆ పాలు ఇచ్చే తల్లి ఆ పాలు తాగుతూ కూడా ఆ బిడ్డ ఆ మోషన్కి వెళ్ళొచ్చు, లేకపోతే యూరినల్కి వెళ్ళొచ్చు. చిచ్చివిడు ఇలా చేశాడు అని చెప్పేసి ఆ తల్లి ఆ కుర్రాడిని పాడేదండి. మళ్ళీ ఆ కుర్రాడిని తీసుకుని శుభ్రంగా స్నానం చేపించి మళ్ళీ కొత్త బట్టలు వేసి మళ్ళీ ఎత్తుకుని ముద్ద ఆడుతుంది. అలాగనే దేవుని యొక్క బిడలు కూడా ఎన్నోసార్లు అపవిత్రముగా జీవిస్తూ ఉన్నా, ఎన్నోసార్లు దేవునికి వ్యతిరేకంగా ఉన్న సేవకుడు ఏం చేశారంటే వాళ్ళ కోసం ప్రార్థించి తిరిగి ఆ నూతనమైన జన్మను పొందేటువంటి శక్తిమంతులుగా ఉండాలని సేవకుడు ఆశిస్తుంటాడు. ఎందుకనంటే మిమ్మల్ని అందరినీ కూడా ఆ నిత్య రాజ్య వారసులుగా చేయబడాలి. వారి జీవితంలో ఆ గొప్ప కృపను పొందాలన్నదే ఆ దేవుని యొక్క ఉద్దేశమైంది. కనుక మన జీవితాల్లో కూడా ఆ దేవుని ద్వారా మన జీవితాలు ఇంకా ఎలాగా ఉన్నతంగా మార్చబడతాయి అని మనం చూస్తే హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 19వ వచనం కానీ మనం చదివితే, సహోదరులారా, యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గము అనగా నూతనమైనదియు జీవము గలదియు ఆయన శరీరమును తెర ద్వారా ఏర్పరచబడినదైనై మార్గమున ఆయన రక్తం వలన పరిశుద్ధ స్థలముందు ప్రవేశించుటకు మనకు ధైర్యము కలిగి ఉన్నది కనుక దేవుని ఇంటి పైన మనకు గొప్ప యాజకుడు ఉన్నాడు కనుక మనకు సాక్షి కల్మషము తోచకుండునట్లు ప్రోక్షింపబడిన హృదయములు గలవారమును నిర్మలమునైన ఉదక స్నానము చేసిన శరీరములు గలవారమునై ఉండి విశ్వాస విషయములలో సంపూర్ణ నిశ్చయత కలిగి యథార్థమైన హృదయముతో మనం దేవుని సన్నిధానమునకు చేరుదాము. వాగ్దానము చేసిన నమ్మదగిన దేవుడు వాడు కనుక మనం నిరీక్షణ విషయమై మనము మెప్పుకున్నది నిత్యముగా చేపట్టుదాము. హల్లెలూయా. కనుక మనకు ఒక నిరీక్షణ. ఏంటి ఆ నిరీక్షణ అని అంటే మన జీవితాల్లో ఆ యొక్క ఉదక స్నానము ద్వారా, ఉదకము అని అంటే గోరువెచ్చని నీరు అని అర్థం. ఈ పరిశుద్ధాత్మ అగ్నిచేత నువ్వు ఆ గోరువెచ్చని నీరు అని రాయబడుతుందన్నమాట అండి. అంటే ఇది చల్లదనము కాదు, ఇది వెచ్చదనము కాదు, గోరువెచ్చని స్థితి, నిలువెచ్చని స్థితి కాదండి.
ఈ యొక్క ఆత్మీయ స్థితి ఉదక స్నానం, ఉదకం అని అంటే వేడి నీళ్ళు, లేకపోతే ఉదకం అంటే వేడి అని కూడా అర్థం వస్తుంది. కనుక మనము ఆ ఆధ్యాత్మిక జీవితం అనేటువంటి ఆ ఆత్మ మనం పొందుకున్నప్పుడు, అందుకని ఆరాధనలో చాలామంది అభిషేకం పొందుకుంటారు. మరి ఉత్తప్పుడు ఎందుకు పొందుకోలేరు? కనుక మనం ఆహ్వానిస్తూ ఉంటే మనలో ఉన్న ఆ చెడు అంతా పోయి నూతన జీవము మనం పొందడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేస్తాడు. ఇది దేనివల్ల జరుగుతుంది అంటే, మన జీవితాల్లో ఆ గొప్ప కృప పొందాలంటే మనం పరిశుద్ధాత్మ శక్తి చేత నింపబడిన వారిగా ఉండాలనేదే దేవుని యొక్క ఉద్దేశము. కనుక మనము ఆ దేవుని ఆత్మ చేత నింపబడితే, ఆ దేవునికి ఆత్మ చేత నింపబడితే మనకి ఎటువంటి మనసు, ఎటువంటి స్థితి మనము కలిగి ఉంటాము అని అంటే, కొలొస్సీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 12వ వచనం మనం చదివితే, కాగా దేవుని చేత ఏర్పరచబడిన వారును పరిశుద్ధులను ప్రియులైనట్టు వారికి తగినట్లుగా మీరు జాలిగల మనసును, దయాళత్వమును, వినయమును, సాత్వికను, దీర్ఘశాంతమును ధరించుకునిడి అన్నాడు. ఇది ధరించుకునేదట. ఇది ఎలాగొస్తుంది అని అంటే, మనకు చెప్పుకొచ్చేది గలతీయులకు రాసిన పత్రికలో, ఎప్పుడైతే నువ్వు బాప్తిసము తీసుకున్నావో నువ్వు క్రీస్తుని ధరించుకున్నావు. కనుక మన శరీరాన్ని కప్పుకున్నప్పుడు, మన వస్త్రాల చేత కప్పుకున్నప్పుడు, ఆ వస్త్రాల ద్వారా మనకి ఒక ఉన్నతమైన స్థితి మనకు వస్తుంది. ఒక ఆకర్షణ, ఒక అలంకరణ మనకు వస్తున్నది. అలాగనే క్రీస్తు ప్రభులు వారు నీలో ఉంటే నువ్వు ఇతరులకు ఆకర్షణగాను, ఇతరులకి ఆశీర్వాదంగాను మార్చబడతావట. అది నీ జీవితంలో జరగనంత కాలము నిన్నెవరు ప్రేమించలేరండి ఆత్మీయంగా. కనుక మన జీవితంలో యేసు అందరికీ ఉపకారిగా ఆనాడు తొండలుగా దగ్గర ఎందుకు పరిగెత్తుకుని వచ్చారంటే, ఆయన ఆ ఆధ్యాత్మిక జీవితాన్ని కాపాడుకున్నాడు. ఈరోజు నీవు ఆ స్థిరమైన జీవితము కలిగి ఉండకపోవడానికి, మన జీవితంలో స్టెబిలిటీ లేకపోవడానికి కొన్ని కారణాలు ఉన్నాయి. ఒకప్పుడున్న ప్రార్థనా జీవితము, ఒకప్పుడు ఉన్నటువంటి ఆ ఆధ్యాత్మిక జీవితంలో ఉన్నటువంటి ఆ తృష్ణ, ఒక రోజున దేవుడి మీద ఉన్న ఆ భయము ఈరోజు మన జీవితంలో ఎందుకు లేకుండా పోతుందని అంటే, సన్నగిల్లిపోతున్న జీవితాలుగా ఎందుకు వెళ్ళిపోతున్నాము అని అంటే, మనలో కొన్ని మార్పులు వచ్చినాయి. ఎందువల్ల మన జీవితంలో అంటే అస్థిరత అన్నారు, స్థిరత్వం లేని జీవితం. ఈ స్థిరత్వం లేని జీవితం ఎందుకు జరుగుతుంది అంటే 2 మాటలు చెప్పి నేను ముగిస్తాను. చూడండి, కీర్తనల గ్రంథము 106వ దావీదు కీర్తన, కీర్తనల గ్రంథము 106వ దావీదు కీర్తన 9వ వచనము కాండి చదువుతాను. చూడండి, కీర్తన గ్రంథము 106వ దావీదు కీర్తన 9వ వచనము కాండి కొన్ని మాటలు చదువుతాను. ఆయన ఎర్ర సముద్రంలో గద్దింపగా అది ఆరిపోయాను, మైదానం మీద నడుచున్నట్లు వారిని అగాధ జలములలో నడిపించను, వారి పగవారిని చేతుల్లో నుండి వారిని రక్షించను, శత్రువుల చేతుల్లో నుండి వారిని విమోచించను, నీళ్లు వారి శత్రువులను ముంచివేసను, వారిలో ఒక్కడైనను మిగిలి ఉండలేదు. అప్పుడు వారు ఆయన మాటలు నమ్మిరి, ఆయన కీర్తి గానము చేసిరి. అయినను వారు ఆయన కార్యములను వెంటనే మరచిపోయిరి, ఆయన ఆలోచన కొరకు కనిపెట్టుకొనలేక పోయిరి. చూడండి, చాలామంది జీవితాలు అంతే. శ్రమలో ఉన్నప్పుడు, శోధనలో ఉన్నప్పుడు, ఇరుకులో ఉన్నప్పుడు ఆనాడు ఇశ్రాయేలు ఎంతగానో మొరపెట్టారట. ఆ ఇరప కొలిమిలో నలిగిపోతున్నప్పుడు ఎంతగానో అంగలార్చారట. ఆ మాట దేవుడు విని మోషేని ఏర్పరచుకొని ఆ బానిసత్వ బ్రతుకు నుండి వాళ్ళని విడుదల చేసి కనాను దేశం ఎప్పుడైతే తీసుకుని వచ్చారో ఆయన చేసిన కార్యాలన్నీ మర్చిపోయారట. ఈరోజు నీ జీవితం కూడా అంతే నమ్మకాల. ఒకప్పుడు దేవుడి దగ్గర పరిస్థితి ఎలాగుండేది, ఒకప్పుడు నీ ఆధ్యాత్మిక జీవితంలో ఎంత ప్రార్థనా జీవితము కలిగి ఉండేదాన్ని. నీ శ్రమ దినాలు, నీకు దుఃఖ దినాలు, నీకు ఎవరు ఆదరించలేని పరిస్థితుల్లో, నీకు ఎవరు ఓదార్పు లేని జీవితాల్లో, నీ దగ్గర డబ్బు లేనప్పుడు నీ జీవితం ఎంతగా ప్రార్థన మీద ఆధారపడి, దేవుని మీద ఆధారపడి ఇది చేసినప్పుడు ఆ పరిస్థితులు అన్నిటి నుండి తీసుకుని వచ్చి ఈరోజు కడుపు నిండా తినే పరిస్థితి వచ్చినప్పుడు ఈ రోజుని ఆ యొక్క అద్భుతాలు మర్చిపోయి ఇది నా బలము, నా శక్తి అని అనుకుంటున్నావేమో. దానివల్లే నీవు ఇంకా ఆశీర్వదించబడకపోవడానికి, అస్థిరము, ఆ యొక్క ఆ పరిశుద్ధాత్మ శక్తిని కోల్పోవడానికి కారణము.
ఆనాడు ఇశ్రాయేలు వారి జీవితాల్లో చేసిన కార్యాలు వెంటనే మర్చిపోయారట. అందుకనే వారి జీవితాల్లో ఆ యొక్క స్థితిని వాళ్ళు కోల్పోయారు. రెండవదిగా మనం చూసినట్లయితే సామెతల గ్రంథము 24వ అధ్యాయము, సామెతల గ్రంథము 24వ అధ్యాయము 21వ వచనం మనం చూసినట్లయితే, నా కుమారుడా యెహోవాను గనపరచుము, రాజును గనపరచుము, అలాగూ చేయని వారి జోలికి పోకుము, అట్టి వారికి ఆపద హఠాత్తుగా తటస్థించును, వారి కాలము ఎప్పుడు ముగియునో ఎవరికి తెలియను అంటున్నాడు. కనుక నీవు నేను కూడా ఈరోజు ఇలాగున్నామంటే ఆ దేవుని బట్టే, ఆ రాజుని బట్టే, ఆ రాజాతి రాజుని బట్టే, ఆ దేవాతి దేవుని బట్టే, ఆ కృపగల దేవుని బట్టే అనేటువంటి స్థితిని మనము మలిచిపోయి ఆయన గణపరచకుండగా నన్ను బట్టే ఈ స్థితి, నాకున్న చదువుని బట్టి, నాకున్న జ్ఞానం బట్టి, నాకున్న తలాంతులు బట్టి నేను ఇంత గొప్పవాడిని అయ్యాను అనుకున్న పరిస్థితుల్లో దేవుడిని మర్చిపోతేనట హఠాత్తుగా వారికి ఏ కాలంలో ఏమి సంభవిస్తుందో వాళ్ళకి తెలియదు. కనుక అటువంటి వారికి జోలికి నీకు పోవద్దు. కనుక నీవు ఎప్పుడు ఏ పరిస్థితులున్నా ఆ దేవుని పెట్టే నాకు ఈ స్థితి అని ఎప్పుడైతే గుర్తించగలుగుతావో మళ్ళీ తిరిగి ఆ స్థిరమైనటువంటి జీవితాన్ని పొందడానికి పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేస్తాడు. మూడవదిగా మనం చూసినట్లయితే మొదటి రాజుల గ్రంథము 18వ అధ్యాయము, మొదటి రాజుల గ్రంథము 18వ అధ్యాయంలో ఏలీయా ఏమని చెప్తున్నాడు అని మనం చూసినట్లయితే, ఆనాడు ఇశ్రాయేలు గురించి మాట్లాడుతున్న మాట చూడండి. ఏలీయా ఏమని మాట్లాడుతున్నాడంటే, ఏలీయా జనులందరి దగ్గరికి వచ్చి, ఎన్నాళ్ళ మట్టుకు మీరు రెండు తలంపుల మధ్య తడబడుచుందురు, యెహోవా దేవుడైతే ఆయనను అనుసరించుడి, బయలు దేవుడైతే వారిని అనుసరించుడని ప్రకటన చేయగా జనులు అతనికి ప్రత్యుత్తరముగా ఒక్క మాటైనను పలకకపోయిరి. అప్పుడు ఏలీయా, యెహోవాకు ప్రవక్తలైన వారిలో నేను ఒకడినే శేషించి ఉన్నాను, అయితే బయలుకు ప్రవక్తలు 400 మంది 50 మంది ఉన్నారు అని చెప్తున్నాడు. ఎవరికి భయపడుతున్నారు అంటే ఇశ్రాయేలులో అహాబరాజు భార్యకి యెజెబెలుకి భయపడుతున్నారు. వాళ్ళు అమ్మో వెళ్తే చంపేస్తుందేమో అనేటువంటి ఉద్దేశం. ఇంకా 70 మంది దాక్కుని ఉన్నారట. మరి ఏలీయా ఒక్కడు ఎందుకు తెగించి రాగలిగాడు? వీళ్ళందరూ ఎలా ఉన్నట్టు రెండు తలంపుల, దేవుడు కావాలి, లోకము కావాలి. ఈరోజు నువ్వు ఒక్కడవే ఆ ఏలీయా రావడానికి, ఏలీయా అన్న మనకి యెహోవాయే దేవుడు కనుక ఆ దేవుడే గొప్ప దేవుడని ఎప్పుడైతే నువ్వు నిరీక్షణ కలిగి జీవించి విశ్వాసంతో నువ్వు ఉంటావో నీ జీవితాల్లో ఆ గొప్ప ఆశీర్వాదం పొందడానికి పరిశుద్ధాత్మ దేవునికి సహాయం చేస్తాడు. కనుక ఆ రెండు తలంపులు, ఒకటి దేవుడు చేసిన కార్యాలు మర్చిపోవడం, మూడవదిగా ఆయన కనపరచకపోవడం, నా బలము నా శక్తి అనుకునే స్థితి. ఈరోజు నికోదేమో జీవితంలో కూడా ఇతనికి బోధిస్తున్నాడే తప్ప ఆత్మ లేనివాడిగా ఉన్నాడు. బాప్తిసం తీసుకున్న నీవు నేను కూడా ఆ జాలి గల మనసు, ఆ దయాళత్వం, ఆ సాత్వికము, ఆ దీర్ఘశాంతము ఇవన్నీ కూడా మనం ధరించుకుంటే ఎలాగొస్తుంది అని అంటే నువ్వు దీనత్వము కలిగినప్పుడే అది వస్తుందట. అందుకనట దీనిలో ఒక రక్షణ అలంకారంగా దేవుడు ఇస్తున్నాడట. కనుక నీ జీవితంలో, నా జీవితంలో ఆ కోల్పోయినటువంటి ప్రార్థన జీవితాన్ని, ఆ కోల్పోయిన పరిశుద్ధాత్మ శక్తిని తిరిగి నువ్వు పొందగలిగితే ఆ మేలైన ఆశీర్వాదం పొందడం ఈ అంత్యకాలంలో ప్రభు రాకడ సమీపంగా ఉంది కనుక ఒకవేళ ఈ రాత్రికి ప్రభు వస్తే నీ పరిస్థితి ఏంటో ఒకసారి గమనించుకుని నీ కుటుంబాన్ని కూడా స్థిరపరచుకో. ఒక తల్లిదండ్రులుగా మనం చేసే పాపము మన బిడ్డల మీద చూపుతుందట. అటువంటి స్థితిలో ఉన్నటువంటి బిడ్డలకు కూడా స్టెబిలిటీ లేనటువంటి జీవితాలకు మార్చిపోతాయి. గనక మనం నీటి మూలమున ఆత్మ మూలముగా కూడా జన్మించి ఆ నిత్య రాజ్యవారసుగా చేయబడాలన్నదే దీనికి ఉద్దేశము. అటువంటి కృపా దీవెన దేవుడు మనకందరికీ దయచేయను కాక ఆమె అని ప్రార్థన చేసుకుందాం. సకలాశీర్వాదములకు కారణభూతుడైన జీవము గల తండ్రి, అతి పరిశుద్ధుడా,
నీ గొప్ప నామాన్ని బట్టి స్తోత్రమయ్యా. ఈరోజు మా జీవితాలు ఎలా ఉన్నాయి ప్రభా? అసూయ కక్షల చేత వాడు మంచివాడు కాదు, ఈడు మంచివాడు కాదు, నేనే పరిశుద్ధున్నాను అంటున్నామా? అంటే ఇంకా మా జీవితాల్లో ఆత్మస్వభావము లేదనే. ఆత్మస్వభావం కలిగిన వాడు ఇతరుల కోసం ప్రార్థించే వ్యక్తిగా, ఇతరులను ప్రేమించే వ్యక్తిగా, ఇతరులను క్షమించే వ్యక్తిగా ఉంటాడు అన్న ప్రభు. అటువంటి అద్భుతమైనటువంటి ఆ ఆత్మను తిరిగి మేము నాయన సంపాదించుకుని నేను నిత్య రాజ్యంలో నాయన వారసులుగా చేపట్టాకు. ఆ రాజ్యాన్ని ప్రవేశించాలి చూడాలంటే ఆ గొప్ప అర్హత మేము కలిగి ఉండాలని ఈరోజు మాతో మాట్లాడావు కనుక ఈ లాక్డౌన్లో ప్రభా మా కుటుంబాలు మేము సిద్ధపరచుకుని తిరిగి నాయన ఆత్మీయంగా జన్మించి నూతన పరచబడి నూతన స్వభావము చేత మా కుటుంబాలను బలపరుచుకునే ఆ గొప్ప ధన్యత ప్రతి బిడ్డ మీరు అనుగ్రహించి మేమన్నంత దీవునితో నింపి సహాయం దయచేయమని యేసు నామములో నడిచి మా తండ్రి, ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ కూడా ప్రభువైన యేసు నామములో వందనాలు తెలియజేస్తున్నాను. ఆశీర్వాదం తీసుకుందాం. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మక అన్యోన్య సహవాసం ఇప్పుడు మీ ఎల్లప్పుడూ వీక్షిస్తున్న ప్రతి బిడ్డకును ప్రతి కుటుంబానికి సదాకాలము దేవుడు తోడే నడిపించును కాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు. గాడ్ బ్లెస్ యు.